సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, తొందరపాటు ఇది ఎక్కడైనా ప్రమాదమే. అది ఎలా అంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్యన ఒక గోడ కట్టేస్తుంది. తొందరపాటు నిర్ణయం కదండి. అవును. దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి రమ్మగారు? అంటే బేసిక్ రూల్సే ఉండాలి జయ కొన్నిటికి. మనకి పిల్లలు ఏదైనా కావాలి అని మొదలు పెడితే ఆగరు. చిన్నప్పుడు అవునవును, అప్పటికప్పుడు కావాల్సిందే ఆ క్షణం. కావాల్సిందే. ఈ పిల్లలకి వాళ్ళు ఏదైనా అడగగానే వెంటనే ఇచ్చే అలవాటు చేయకూడదు. ఉం. అలాగని పాలకి మార్చి అన్నానికి మార్చి కాదు. ఏదైనా వాంటింగ్ని అది డ్రాగ్ చేయండి, కొనండి, ఇవ్వండి, కొనుక్కోండి. మనకైనా ఈ ఏమంటారు ఇంపల్సివ్గా ఉండటం, అప్పటికప్పుడు చేసేసేయాలనిపించేయటం, అది చాలా విషయాల్లో మనం అలవాటు చేసుకుంటే బలవంతంగా ఆగటం, జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంత తొందరపడకపోవచ్చేమో అనిపిస్తుంది నాకు. అవును. పిల్లల దగ్గర నుంచి కంట్రోల్ ఉండాలి. మనం పెద్దయ్యా కూడా ఎప్పుడు మనం గురించి ఆలోచించుకుంటామా? ఎప్పుడైనా పూర్వం సినిమాల్లో చూస్తుంటారు డైరీలు రాయటం. డైరీ రాసుకుంటారు, రోజు ఏం జరిగిందో రాస్తారు. ఎవరు రాస్తారు జయ? ఈ రోజుల్లో ఎవరైనా డైరీలు అవి రాస్తున్నారా? ఎక్కడుంది రమ్మగారు? ఎక్కడుంది? అసలు మనం ఒక డైరీ మెయింటైన్ చేయటం, రేపటిది ఎల్లుండిది మీ డైరీ ఖాళీగా ఉందని నన్ను అడుగుతుంటారు. నా మొహం అనుకుంటూ ఉంటాను నేను. డేట్లు ఏవో గుర్తు పెట్టుకుంటాను. ఇంపార్టెంట్ డేట్స్, ఇంపార్టెంట్ మీటింగులు, ఏదో ఆ ఊరు వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలి, వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారు, ఇవే ఉంటాయి. అంతే తప్పిస్తే రోజువారీ వ్యవహారాలు ఏం రాసుకుంటాం మనం? అంతే కదా. ఏం రాసుకోం. కానీ ఎప్పుడైనా పునరాలోచన అనేది ఒక్క పాయింట్ ఉంటుంది, సింహావలోకనం అని ఇంకో రెండో పాయింట్ ఉంటుంది. ఈ 2 పాయింట్లు జీవితానికి అవసరం. మనం ఒక స్టేజ్కి వెళ్ళాక, అంటే ఇది ఎప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయి ఉద్యోగంలోనో చేరాలి. ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు అసలు ఇప్పటిదాకా మనం ఏం చేసాం? మనం ఎన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం, ఎన్ని తొందరపాటు పనులు చేసాం, ఎన్ని తెలివి తక్కువ పనులు చేసాం, ఎన్ని తప్పటడుగులు వేసాం, అస్సలు చేయకూడనివి ఎన్ని చేసాం అని మనని మనం ఒక్కసారి సార్ట్అవుట్ చేసుకుంటే, మనం ఎవడికి వాడే, రెండో వాడికి చెప్పద్దు, అవన్నీ రహస్యాలు బయటికి చెప్పద్దు. మన సంగతి మనమే ఆలోచించుకుంటే మామూలుగానే మనకు చాలా తెలిసిపోతుంటాయి. అర్రే ఇది పొరపాటు చేశాను, అర్రే ఇది అనవసరంగా కొన్నాను, అది చేయకుండా ఉండాల్సింది, ఆ మాట అనకుండా ఉండాల్సింది, ఆ ఒక్కరోజు ఆగుంటే రేటు తగ్గేది లేదా రేటు పెరిగేది, ఆగితే అసలు మానేసేవాళ్ళం. ఇలా ఎన్ని గుర్తొస్తాయో జయ. మీరు ప్రతి మలుపులోనూ ప్రతి వాళ్ళకి, స్టూడెంట్కి ఈ అలవాటు ఉండాలి. వెనక్కి తిరిగి చూసుకుంటే మనం కరెక్ట్గా అనుకుని తొందరపడి లెక్కలు తప్పు చేసేసింది కూడా జ్ఞాపకం వస్తుంది. ఎప్పుడు పునరాలోచన, సింహావలోకనం అనేది అవసరం. ఇప్పుడు ఆలోచించుకున్నాక చేసేది ఏమిటి? అయిపోయిందిగా అనిపిస్తుంది, అయిపోయిందిగా. కానీ ఫర్దర్గా ఇంకా మన ముందు ఎంత జీవితం ఉంది, ఎన్ని మలుపులు వస్తాయి జీవితంలో. ప్రతి మలుపులోనూ ఈ పాత తొందరపాటే ప్రతిబింబించకూడదా? అదే దానికి రిఫ్లెక్షన్లోనే మనం పనిచేస్తూ ఉంటే ఎప్పుడూ మనవి తొందరపాటు పనులే అవుతాయి కదా. అందుకని ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా, ఏ పని చేసేటప్పుడైనా ఇంకొకసారి ఆలోచించండి. థింక్ ట్వైస్, 2 సార్లు ఆలోచించండి. తర్వాత థింక్ బిగ్, పెద్దదిగా ఆలోచించండి. థింక్ విత్ సంబడి, వేరే వాళ్ళెవరితోటైనా ఆలోచించండి, మీ సొంత ఆలోచన కాకుండా. ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మీకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయండి, ఆపరేషన్ అంటారు. ఏం చేస్తామమ్మా? వెంటనే పదండి అని హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోతామా? వెళ్ళాం. ఉండండి, సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే ఇంకో డాక్టర్ దగ్గర పోతాం. ఆయన అబ్బాయి దీనికి అంత వద్దు బాబు, ఇలా కొన్ని ఏదో గాల్ బ్లాడర్ స్టోన్కి ఏం చేయరు, ఏదో ఒక జబ్బుకి, అలా చేయక్కర్లేదు, ఇట్లా చేస్తే సరిపోతుంది, లేదా అంత చేయొద్దు, ఇంత చేస్తే చాలు. ఈ రకమైన సెకండ్ ఒపీనియన్ మనం చేస్తూనే ఉంటాం. అలాగే ప్రతి నిర్ణయానికి సెకండ్ ఒపీనియన్ ఉండాలి. సరే, పెద్ద పెద్ద వాటికి ఇప్పుడు నీకు నాకు తగాదా వస్తుంది, ప్లీజ్. ఎవరో ఒకళ్ళకి, ఒక ఇద్దరు ఫ్రెండ్స్కి ఓకే, మాటకి తేడా వచ్చేస్తుంది. వెంటనే నేను నీతో పని చేయను, నేను మీ ఇంటికి రాను, నీ మొహం చూడను అని చేతిలో పారేయకూడదు. కాడి పక్కన పారేసామనుకో మళ్ళీ కలుపుకోలేం కదా. ఒక్క మాట కలుపుకోలేం. మళ్ళీ కాడి పక్కన పారేస్తే ఒక దాన్ని విసిరేసాను చేతిలో, అది పారేసాక తెచ్చుకోలేము. పారేయకుండా మాట్లాడుకుని తెచ్చుకోవచ్చు. తిరగబడిపోయేటప్పుడు, వదిలేసేటప్పుడు ఆగండి, ఆలోచించండి. వీలైతే నోట్లో వేలు పెట్టుకుని 10 అంకెలు లెక్క పెట్టుకోండి. తిరగబడేటప్పుడు, వదిలేసేటప్పుడు ఆగాలి.
ఆగకపోతే మీరు తిరగబడి తిప్పేసి చింపేశాక దాన్ని సరిచేయలేకపోవచ్చు. కొన్ని సరి అవుతాయి, కానీ ప్యాచప్ లాగా ఉంటుంది. అది పూర్వపు చక్కటి సాఫీతనం ఆ విషయంలో ఇంకా రాదు. అవును. అతుకుల బొంత ఆ జీవితం, ఆ ఫ్రెండ్షిప్ అతుకుల బొంతే, ఆ రిలేషను అతుకుల బొంతే. తెగేదాకా ఎందుకు లాగేయాలి మనం? ఈ తెగేదాకా లాగేటప్పుడు ఆలోచించుకోవాలి. ఈ ఆలోచించక ఈ తొందరపాటుతోటి పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు తెంపేసుకుంటున్నారు. పెళ్లి చేసేటప్పుడు తొందరపాటే, చేసుకునేటప్పుడు కూడా విడిపోయేటానికి కాసేపు మాట్లాడుకోవటం, ఓకే 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 అనేసుకోవటం, నువ్వు నేను ఒకటే అనుకోవటం. ఎలాగుంటారమ్మా నువ్వు నేను ఒకటే? కనీసం మనము మన అక్కయ్యలు కూడా ఒకటి కాదు. మరి విడిపోవటానికి అంతే. ఇదైపోయిందా పెళ్లి చేసేసుకోవటం, ఇక రేపటి నుంచి స్టార్ట్. విడిపోవటం దగ్గర నుంచి ఊ అంటే నువ్వు వెళ్ళిపో అంటాం, ఊ అంటే నేను వెళ్ళిపోతా అంటాం, నా దారి నేను బతుకుతా. ఇక ఎట్లా అవేమో ఉండిపోతాయి. ఇవాళ రేపు ఇంకొక కొత్త సమస్య వచ్చింది, అన్నిటికీ రికార్డింగ్లు. ఫోన్లు వచ్చాక వచ్చిన అతిపెద్ద 2 కష్టాల్లో ప్రతిదీ షూట్ చేయబడుతుంది, ప్రతిదీ రికార్డ్ చేయబడుతుంది. ఎవరితో ఏం మాట్లాడాలన్న అర్థం కావట్లేదు. అయితే ఇది ఒక స్పెషల్ టాపిక్ రమ్మగారు, అది పక్కన మళ్ళీ పెడదాం. చేస్తారు. ఈ వీటితోటి ఏమవుతుంది, మీ తొందరపాటు బయటపడిపోతుంది. అవును. ఎంత ప్యాచ్ చేసినా అది ఒక్కొక్కసారి ప్యాచపే అవ్వకపోవచ్చు. అవును. కానీ ఆ క్షణాన ఆ గంట ఊరుకుంటే అసలు సమస్య ఉండదు. కొన్ని ఎన్ని విషయాల్లోనమ్మా అది. అవును. మీరు ఒక చోటకి వెళ్ళాలనుకున్నారు, ఉదాహరణకి ఆలోచించకుండా వెళ్ళిపోవద్దు. ఒక వ్యక్తిని కలవాలి, ఆలోచించకుండా వెళ్ళొద్దు. ఆగి కొంచెం ఆలోచించి కాసిన మంచినీళ్ళు తాగి అటు ఇటు తిరిగి బ్రెయిన్ని కూల్ చేసుకుని ఒకసారి బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని తాపిగా ఆలోచించండి. వీడిని కలవకూడదు అని మీకే అర్థమవుతుంది. తొందరపాటు ఫోన్ రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవటం, తర్వాత అక్కడ కొంపనిపోవటం. అవునవును. ఇది ఒక ప్రాబ్లం. ఏదైనా తేడా వచ్చినప్పుడు ఒక బిజినెస్ డిస్కషన్, బిజినెస్ డీలు, ఆఫీస్ వ్యవహారం, ఇంకోటి వచ్చింది కొత్తగా ఉద్యోగాలు, నేను ఈ ఉద్యోగం చేయనని వాడి మొహాన్ని కాగితం ఇచ్చి చింపి పారేయటం, అది కూడా చించి పడేసి ఇంట్లో ఖాళీగా ఉండి అప్పుడు వెతుక్కోవటం. ఆ పని చేయొద్దు. అప్పుడు ఎప్పుడు రోజు అనిపిస్తుంది అనవసరంగా చేశానా అని. ఎప్పుడైనా మీ జీవితంలో నేను ఈ పని అనవసరంగా చేశాను అని మీకు అనిపిస్తే గనక అది అలారం అని అర్థం చేసుకోండి. అనిపిస్తుంది, 5-6 ఏళ్ల వయసు నుంచే తెలిసిపోతుంది మనకి. ఈ అలారంని ఎప్పటికప్పుడు బ్రెయిన్లో ఉంచుకోండి. మీకు అట్లా ఎప్పుడు అనిపించలేదనుకోండి, మీరు మహానుభావులు, పొద్దున్నే దండం పెట్టాలి మీకు. మనిషి ఉన్న ప్రతివాడికి అనిపిస్తుంది. అంతే కదా. తొందరపాటు పని చేశాను నేను అని మీకు అనిపించిందంటే, మీరు ఏ పెద్ద నిర్ణయం తీసుకున్నా, ఏ విషయంలో స్పీడ్ అయిపోయినా ఒక్కసారి ఈ అలారంని బ్రెయిన్లో మోగించుకోండి. అప్పుడు చెయ్యొచ్చా వద్దా అనే నిర్ణయం తీసుకోవడానికి మీరు కొంత సమయం తీసుకుంటారు. అప్పుడు చెయ్యొచ్చు అని అనిపిస్తే చేదురు, కానీ వద్దనిపిస్తే మానేదురు. కానీ ఈ అలారంని ఎప్పటికప్పుడు మీ బ్రెయిన్లో మోగించుకుంటూనే ఉండాలి. నాకు తెలుసండి, నాకు తొందరపాటు ముందు నుంచి నాకు తెలుసు, కానీ నేను అలా చేసేసానంటారు. చాలామంది చెప్తారు చేయ అట్లా. అంటే చేసేసాక తెలుసుకుంటారంటారా? తెలుసుకుంటారు, తెలిసే చేస్తారా? కాదు, అప్పుడు చేసేసేయాలి, లేకపోతే ఆగదు. లోపల గంట కొట్టేసి చేసి పారేయాలి. ఉద్రేకంతో చేసేసి తర్వాత నువ్వు రిపెంట్ అయ్యి ఏ ప్రయోజనం లభిస్తుంది? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఒక్కసారి ఓకే, 2 సార్లు ఓకే. అదే పని అయితే మీతో పాటు మీ చుట్టుపక్కల సమాజం అంతా ఎంత సఫర్ అవుతుంది. అవును. పైగా మీ జీవితం ఏమవుతుంది? 100 జీవితాలు లభించవమ్మా మనకి. రోజులు లభిస్తాయి, రోజులు దొరుకుతాయి, జీవితం దొరకదు. అవును. విలువైనవి పోగొట్టుకుంటాం, మర్యాద పోగొట్టుకోవచ్చు. జీవితంలో అత్యంత విలువైన బాంధవ్యాలను చెడగొట్టుకుంటాం. బిజినెస్ రిలేషన్స్ పోతాయి, మానవ సంబంధాలు దెబ్బతినిపోతాయి. జాగ్రత్త. మిమ్మల్ని మీరు గురించి ఆలోచించుకోండి. నాకు తొందరపాటు అని మీకు అనిపిస్తే, నేను తొందరపడుతున్నానేమో అన్న అలారంని బ్రెయిన్లో పెట్టుకోండి. ఏ నిర్ణయం చేసేటప్పుడైనా కాసేపు ఆగండి. మనం ముందే చెప్పుకున్నాం, మంచినీళ్ళు తాగండి, ఏదైనా తినండి, ఎవరితోటైనా మాట్లాడండి, అప్పుడు నిర్ణయం తీసుకోండి. సమయం తీసుకుంటే సరైన నిర్ణయాలు వస్తాయి. ఎస్, అంతే కదా. అంతే రమ్మగారు. నమస్తే. నమస్తే.